అందరికీ నమస్కారం. రేపు అట్ల తద్ది. అట్ల తదియ. ఎంతో పరమ పవిత్రమైనటువంటి రోజు. పైగా గురువారం. అయితే ఈరోజు ఇంట్లో ఉన్నటువంటి ఆడవారు గుర్తుపెట్టుకొని మరీ ఒక కూర వండితే తరతరాలకు తరగనటువంటి ఐశ్వర్యం వస్తుంది. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. వద్దన్నా కూడా ధనం వస్తుంది. కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. మరి ఈరోజు ఎవరైతే ఈ కూరను తింటారో వారికి ఉండేటటువంటి దరిద్రాలన్నీ కూడా పోతాయి. ధన సమస్యలు పోతాయి. ఇంట్లో సంపాదన పెరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈరోజు ఈ కూరను తప్పకుండా తినండి. మరి ఈరోజు ఈ కూరనే వండాలని చెప్పి పురాణాలు సైతం చెబుతున్నాయి. మరి ఏ కూరను వండడం వల్ల, తినడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది, ధనలాభం కలుగుతుందనేటటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మరి వీడియోలో వివరంగా ప్రతి ఒక్క పాయింట్ కూడా చెప్పబడింది కాబట్టి తెలుసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. అట్ల తదియగా మారినటువంటి ఈ యొక్క అట్ల తద్ది కాలక్రమేణా తెలుగువారి ముఖ్యమైనటువంటి పండుగల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. మరి ఈ పండుగను ప్రతి సంవత్సరం కూడా ఆశ్వేజ బహుళ తదియ నాడు జరుపుకుంటారు. ఈరోజు ఆడపడుచులకు అలాగే బంధువులకు ఇరుగు పొరుగు వాళ్లకు వాయినాలు ఇవ్వడం పరిపాటి. సాయంత్రం సమయమందు ఈ యొక్క వాయనాలు నైవేద్యాలు పూర్తి చేసుకొని గోపూజకు వెళ్ళి అట్నుండి చెరువులలో అలాగే కాలువలో దీపాలను విడిచిపెట్టి చెట్లకు ఊయాలలు కట్టి ఊగడం చేస్తూ ఉంటారు. అట్ల తద్దికి ముందు రోజున భోగి అంటారు. భోగి నాడు స్త్రీలందరూ కూడా చేతులకు పాదాలకు గోరింటాకు పెట్టుకొని ఇదొక అలవాటుగా చక్కగా ఉత్సాహంగా ఆ యొక్క గోరింటాకును చూసుకుంటూ ఉంటారు. ఎవరి చేయి ఎర్రగా పడింది చక్కగా అదృష్టం బాగుంటుందని చెప్పి ఈ యొక్క విశ్వాసం. అలాగే రాబోయేటటువంటి వైవాహిక జీవితం గురించి కలలు కనడం కూడా సహజం. అయితే ఆ కలలు భర్త గురించి ఎన్నో విషయాల గురించి ఇవన్నీ కూడా మంచి భర్త రావాలని చెప్పి ఎన్నో వ్రతాలు నోములు చేస్తూ ఉంటారు. అయితే సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం ఆచరించి ఆ తరువాత గోంగూర పచ్చడి వంటి వాటితో అన్నాన్ని భుజించి మరలా రాత్రి నక్షత్ర దర్శనం అయ్యే వరకు ఏమీ కూడా భుజించకుండా ఉండి చంద్రోదయం అయ్యాక గౌరీదేవికి 9 అట్లు నివేదన చెయ్యాలి. అయితే అలా 9 సంవత్సరాల పాటు ఈ నోమును నోయాలి. 10వ సంవత్సరమున 9 మంది ముత్తైదువులను పిలిచి తలంటు స్నానం చేయించి 10 మందికి అట్లు అలాగే పసుపు కుంకుమ జాకెట్ ముక్క దక్షిణ తాంబూలాలను సమర్పించి సంతృప్తిగా వారికి భోజనం పెట్టాలి. అలాగే 10 రకాల ఫలాలను తినడం, అలాగే 10 మార్లు తాంబూలం వేసుకోవడం, 10 మార్లు ఊయాల ఊగడం, గోరింటాకు పెట్టుకోవడం ఈ పండుగ యొక్క విశేషం. ఈరోజు ఆడపిల్లలందరూ కూడా చక్కగా పట్టు పరిగణలతో ముచ్చటగా ముస్తాబులవుతూ ఉత్సాహంగా ఊయలలూగుతూ పాటలు పాడుతూ అందరితో కూడా నేస్తాలతో పరిహాసాలాడుతూ ఆడుకుంటూ ఉంటారు. ఊరిలో ఉండేటటువంటి ఒక పెద్ద చెట్టు దగ్గర చక్కగా ఊయల కట్టి అమ్మాయిలందరూ కూడా అక్కడ చేరి ఆడి పాడుతూ ఉంటారు. ఈ యొక్క సందర్భంలో మగవారికి ఈ సందట్లో ప్రవేశం అనేది ఉండదు. ఈ తదియ రోజున ఊయ్యాల ఊగకపోతే ముసలి మొగుడు వస్తాడని చెప్పి నమ్ముతారు. అట్ల తదియ రోజు మర్చిపోకుండా పసుపు కొని మీ ఇంటికి తెచ్చుకోండి. ఎందుకంటే ఈరోజు ఒక పసుపు ప్యాకెట్ను కనుక కొంటే ఊహించలేనంత అదృష్టం ఐశ్వర్యం మన కుటుంబానికి కలుగుతుంది. పసుపు ధనాన్ని ఆకర్షిస్తుంది. 10 రూపాయల పసుపు ప్యాకెట్ మన తలరాతని మార్చేసి విపరీతమైనటువంటి సంపదలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ యొక్క అట్ల తదియ రోజున ఒక పసుపు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకొని అదృష్టాన్ని ఆహ్వానించండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు పసుపు రంగు వస్త్రాలను ధరించాలి. అలాగే ఈ యొక్క తదియ రోజు పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే జాతకంలో అదృష్టం పెరిగి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తాం. అంతేకాకుండా ఈరోజు ఎవరైనా కానీ పేదవారికి పసుపు రంగులో ఉండేటటువంటి ఫలాలను కానీ ఎరుపు రంగులో ఉండేటటువంటి ఒక పండును కానీ దానంగా ఇస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో కష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎంతో పవిత్రమైనటువంటి మరి ఈ యొక్క అట్ల తదియ రోజున ఇంట్లో ఆడవారు గోంగూరను వండాలి. ఎందుకంటే ఈరోజు అందరూ కూడా గోంగూరను తింటే చాలా చాలా మంచిది. గౌరీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇక గోంగూరతో పాటుగా ఈరోజు పొట్లకాయ కూరను కూడా తిన్నా కోటి జన్మల పుణ్యం అనేది వస్తుంది. గోంగూర కూర అలాగే గోంగూర పచ్చడి, గోంగూర పప్పు, ఇలా పొట్లకాయ కూర, పొట్లకాయ బజ్జీ, పొట్లకాయ పెరుగు పచ్చడి, ఇలా ఈరోజు ఏ రూపంలో అయినా గోంగూరను పొట్లకాయను కనుక తింటే తరతరాలకు తరగనటువంటి ఐశ్వర్యం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అలాగే ఇంట్లో దరిద్రాలన్నీ తొలగిపోతాయి, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అట్ల తద్ది రోజున
గోంగూర, పొట్లకాయ తినాలని చెప్పి శాస్త్రాల్లో ఉంది. కాబట్టి ఈ అట్ల తద్ది రోజున అందరూ కూడా గోంగూర కూర గాని, పొట్లకాయ కూరను కానీ తప్పనిసరిగా తినాలి. అలాగే ఆడవారు ఈరోజు గుర్తుపెట్టుకొని మరి ఈ కూరలను వండండి. అలాగే ఈరోజు ఈ కూరలు తింటే కోటి జన్మల పుణ్యంతో చక్కగా ధనలాభం కలిగి కోటీశ్వరులుగా మారే అవకాశాలొస్తాయి. గౌరీదేవి అనుగ్రహంతో దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఈరోజు సుమంగళి స్త్రీలు ఈ కూరలను తింటే మరింత ఎక్కువగా బలం పెరుగుతుంది. కాబట్టి ఈరోజు అందరూ కూడా గుర్తుపెట్టుకొని గోంగూర కూరను కానీ, పొట్లకాయ కూరను కానీ తినాలి. అలా తినడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మనకున్నటువంటి కష్టాలు తొలగిపోతాయి, దరిద్రాలు తొలగిపోతాయి. వద్దన్నా కూడా ధనం అనేది వస్తుంది. తన సమస్యలు తొలగిపోతాయి. కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుంది. కాబట్టే అందరూ ఈరోజు ఈ కూరలను వండుకొని తినండి. మీకన్నీ కూడా శుభాలు జరుగుతాయి. ఇక ఈ యొక్క అట్ల తద్ది రోజున పొరపాటున కూడా నాన్ వెజ్ అనేది తినకూడదు. అంటే గుడ్డు, చికెను, మటను, రొయ్యలు, పీతలు, నత్తలు, చేపలు లాంటివి ఏమీ కూడా తినకూడదు. ఇక గుడ్డును చాలామంది ఏంటంటే నాన్ వెజ్ కాదనుకొని తినేస్తూ ఉంటారు. కానీ గుడ్డు కూడా నేసే. అట్ల తద్ది రోజున ఈ యొక్క గుడ్లు కూర కూడా తినకూడదు. కాబట్టి ఈరోజు ఇంట్లో మాంసాహారం వండకూడదు, తినకూడదు. ఇంట్లో అనే కాదండి, మీరు బయట కూడా నాన్ వెజ్ అనేది తినకూడదు. అంటే రెస్టారెంట్‌లో, బజార్‌ల్లో ఇలా ఎక్కడా కూడా ఈ యొక్క నాన్ వెజ్ పదార్థాలను రేపటి రోజున అస్సలు తినకూడదు. కేవలం కూరల రూపంలోనే కాకుండా ఏ రూపంలో కూడా నాన్ వెజ్‌ని ఈ రోజున అస్సలు తినకూడదు. అంటే న్యూడిల్స్ కానీ, ఇలా ఏదైనా కానీ ఈ యొక్క నాన్ వెజ్‌కి సంబంధించినటువంటి ఐటెమ్స్ ఏవి కూడా ఈరోజు వండకూడదు. అలాగే బయట కూడా ఎట్టి పరిస్థితిలో కూడా ఈరోజు తినకూడదు. చివరికి కేకును కూడా ఈరోజు ముట్టుకోవద్దు. ఎందుకంటే కేకులో కూడా గుడ్డు కలుస్తుంది. అది కూడా నీసే కాబట్టి తినకూడదు. ఇలా ఈ అట్ల తద్ది రోజున ఏ రూపంలో కూడా నాన్ వెజ్ అనేది తినకుండా జాగ్రత్తగా ఉండండి. కాదని ఈరోజు ఈ యొక్క నాన్ వెజ్ పదార్థాలను కనుక తిన్నట్లయితే సకల దేవతల యొక్క ఆగ్రహాన్ని మీరు తప్పకుండా పొందినవారవుతారు. కాబట్టి అందరూ కూడా ఈరోజు ఈ ఆహార నియమాలనైతే పాటించే తీరాలి. ఈ విధంగా అట్ల తద్ది రోజున వ్రతాన్ని ఆచరించే ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేచి చక్కగా ఇంటిని శుభ్రం చేసుకొని చక్కగా ఇల్లంతా అలంకరించుకోవాలి. తరువాత అట్ల తద్ది రోజున స్నానం చేసే నీటిలో దీనిని వేసుకొని స్నానం చేయాలని పండితులు చెబుతున్నారు. అదేమిటనేది తెలుసుకుందాం. ఒక పసుపు కొమ్మును దంచి పొడి చేసి ఆ పొడిని స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం అనేది చేయాలి. ఇప్పుడు మార్కెట్‌లో దొరకనిదంటూ ఏది లేదండి. అట్ల తద్ది ముందు రోజునే ఈ యొక్క పసుపు కొమ్మును కొని చక్కగా ఇంటికి తెచ్చుకొని వాటిలో ఒక దాన్ని తీసుకొని పొడి చేసి ఆ పొడిని స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకొని స్నానం చేయాలి. ఇలా ఇంట్లో వారందరూ కూడా ఒక్కో పసుపు కొమ్మును తీసుకొని చక్కగా దంచుకొని పొడి చేసుకొని ఆ పొడిని స్నానం చేసే నీటిలో వేసుకొని కనుక స్నానం కనుక చేసినట్లయితే ఒక గంటలోనే మీ జీవితాలు మారిపోయేలాగా మనకు అదృష్టం పడుతుంది. పసుపు కొమ్ములు దొరక్కపోతేనే పసుపునైనా కానీ వేసుకొని చక్కగా ఈ యొక్క స్నానం అనేది చేయండి. ఇలా పసుపు నీటితో స్నానం చేయడం వల్ల మీ ఒంట్లో ఉన్నటువంటి సర్వ రోగాలు కూడా తొలగిపోతాయి. సర్వ దోషాలు పోతాయి. సర్వ దరిద్రాలు తొలగిపోతాయి. అలాగే మంచి ఆరోగ్యం అనేది లభిస్తుంది. శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే రేపటి రోజున మంగళవారం రోజున అట్ల తద్ది రోజున మర్చిపోకుండా స్నానం చేసే ఈ యొక్క నీటిలో పసుపు కొమ్మును వేసుకొని పొడి చేసుకొని చక్కగా స్నానం చేసి కోటి జన్మల పుణ్యాన్ని అనేది సొంతం చేసుకోండి. లక్ష్మీ కళను పొందండి. పసుపు నీళ్లతో స్నానం చేసే ముందు మీరు మీకున్నటువంటి ఆరోగ్య సమస్యలు తొలగిపోవాలని చెప్పి ఇష్టదైవానికి గౌరీదేవికి చెప్పుకొని స్నానం ఆచరించండి. ఇలా చేస్తే ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆశ్వయుజ బహుళ తదియ నాడు ఈ యొక్క అట్ల తద్ది స్త్రీలకు ఎంతో శుభప్రదమైనది. అలాగే పిల్లలు, పెద్దలు అందరికీ కూడా ఎంతో విశేషమైనటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి పర్వదినం. గౌరీదేవికి నైవేద్యంగా అట్లు పెడతారు కాబట్టి ఈ పండుగకు అట్ల తద్ది అనే పేరొచ్చింది. ఈరోజు ఉయ్యాలలు ఊగుతారు కాబట్టి దీనికి ఉయ్యాల పండగని, గోరింటాకు పెట్టుకుంటారు కాబట్టి గోరింటాకు పండగ అని చెప్పి ఈ విధంగా పేర్లు ఏర్పడ్డాయి. మరి ఈరోజు అట్లు వాయనంగా ఇవ్వడం పరిపాటి. ఈ విధంగా వాయనం ఇచ్చుకుంటే గౌరీదేవి యొక్క అనుగ్రహంతో పెళ్లి కాని అమ్మాయిలకు గుణవంతుడైనటువంటి, రూపవంతుడైనటువంటి భర్త లభిస్తాడని, పెళ్ళైన వారికి మంచి పిల్లలు కలుగుతారని, ఐదవ తనంతో పాటు పుణ్యం లభిస్తుందని తరతరాల నుండి వస్తున్నటువంటి గొప్ప నమ్మకం ఇది. మరి అట్ల తద్ది రోజున స్త్రీలు 10 మంది ముత్తైదువులకు నల్ల పూసలు, అలాగే లక్కకోళ్ళు, అలాగే దక్షిణ తాంబూలాలు, 10 అట్లు వాయనమిచ్చి భోజనాలు పెట్టి వారి ఆశీస్సులను తీసుకోవాలి. ఇక కన్యపిల్లలు ఈ వ్రతం చేస్తే కోరిన వరుడు లభిస్తాడు. వివాహిత స్త్రీలు కనుక ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులై సకల సౌభాగ్యాలను పొందుతారు. మరి ఈ యొక్క
పండుగ వస్తే అట్లు వండి అమ్మవారికి నివేదన చేస్తారు. దానికోసం ముందు రోజే ఏదైతే ఈ యొక్క పిండి కొట్టుకోవడం, మినపప్పు రుబ్బి అట్లు తయారు చేయడం ఒక పెద్ద కార్యక్రమంలా పెట్టుకోవడం. ఇదంతా కూడా చక్కగా అట్లు తినడానికి ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. ఇక మగవాళ్ళైతే ఈ పండుగ కోసం ఎదురు చూస్తూ ఇంట్లో ఉయ్యాల కడుతూ ఉంటారు. పెరట్లో చెట్లకు కూడా ఉయ్యాల వేస్తూ ఉంటారు. చాలా హంగామాగా ఈరోజు ఈ ఉత్సవంలో పిల్లలందరూ కూడా ఆసక్తిగా పాల్గొంటూ ఉంటారు. మరి ఈ పండుగ ఉత్సవంలో పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. చిన్ననాటి జ్ఞాపకాలను చక్కగా గుర్తుకు చేసుకుంటూ ఉంటారు. అలాగే వీధుల్లోకి వచ్చి ధైర్యంగా ఆడుకోవడానికి ఇదే అదును కాబట్టి పిల్లలతో పాటుగా తల్లులు కూడా బాల్య జీవితంలోకి వెళ్ళిపోయి ఆనందాన్ని పొందుతారు. పూర్వం ఒకప్పుడు ఒక రాజకూతురు, రాజుగారి కూతురు, మంత్రి కూతురు, సేనాధిపతి కూతురు, పురోహితుడి కూతురు ఆనందంగా కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ ఉంటారు. అలా ఒకసారి అట్ల తద్ది పండుగ వస్తుంది. అయితే ఆ నలుగురు అమ్మాయిలు కూడా అట్ల తద్ది వ్రతం చేసుకుందాం అని చెప్పి అనుకుంటారు. రాత్రి చంద్రుడు వచ్చిన తర్వాత చేసేటటువంటి పూజ కోసం వారు సన్నాహాలు చేసుకుంటూ ఉంటారు. పెద్దలందరూ కూడా రాత్రికి దేవి పూజ నైవేద్యం కోసం అట్లు వేయడంలో నిమగ్నమై ఉంటారు. ఇంతలో రాజుగారి కూతురు ఆకలితో సొమ్మసిల్లి పడిపోతుంది. ఇక రాజకుమారుడు తన చెల్లి అవస్థ చూసి ఇంద్రజాలం చేస్తాడు. ఒక అద్దంలో తెల్లని వస్తువు చూపించి, అదిగో చంద్రోదయం అయిపోయింది చూడు చెల్లి, కొంచెం పండ్లు తీసుకొని సేద తీరి పూజ చేసుకోమ్మా అంటాడు. ఇక రాజకుమార్తె అన్నగారి మాటను విశ్వసించి ఆహారం సేవించి పూజ చేసుకుంటుంది. అయితే ఈ పూజా నియమం ఏమిటంటే చంద్రోదయం చూసి అప్పుడు షోడశోపచారాలతో ఉమాదేవిని పూజించాలి. అందుకే ఈ వ్రతానికి చంద్రోదయ ఉమావ్రతం అనే పేరొచ్చింది. మరి ఆ రోజు స్త్రీలు దేవిని ఆరాధించి 9 అట్లను అమ్మవారికి నైవేద్యంగా పెట్టి 9 అట్లు వాయనం ఇచ్చి 9 పువ్వుల ముడితో ఈ యొక్క తోరణాన్ని కట్టుకుంటారు. ఇలా చేస్తే మంచి భర్త లభిస్తాడనేది నమ్మకం. మరి రాజకుమార్తె తన యొక్క స్నేహితురాలతో కలిసి అన్నీ యథావిధిగానే చేసింది. కానీ అన్న చెప్పినటువంటి మాటను నమ్మేసి చంద్రోదయానికి ముందే భోజనం చేస్తుంది. దాంతో వ్రతభంగం జరుగుతుంది. అప్పట్లో ఆడపిల్లలకు బాల్యదశలోనే వివాహం చేసేవారు. అప్పుడు ఆమె అయ్యో! అట్ల తద్ది నోము నోస్తే మంచి భర్త వస్తాడని చెప్పి, అందమైనటువంటి భర్త లభిస్తాడని చెప్పి అన్నారు కదా! మరి నా స్నేహితురాళ్ళందరికీ కూడా మంచి యవ్వనవతులైనటువంటి భర్తలు లభించారు. నేనేం అపచారం చేశాను అని చెప్పి బాధపడుతూ పరమేశ్వరులకు ప్రార్థిస్తూ ఉంటుంది. అయితే ఆమెకు ఒక ముసలి భర్త లభిస్తాడనమాట. అందువల్ల ఆమె బాధతో వారిని ప్రార్థిస్తుంది. ఇక నీ యొక్క వ్రతభంగం జరగడం వల్ల నీవు ఈ విధంగా ముసలి భర్తను పొందేలా చేసుకున్నావని చెప్పి పార్వతీ పరమేశ్వరుడు చెబుతారు. నియమనిష్టలతో చంద్రోదయ ఉమావ్రతం చేస్తే నీ భర్త తప్పకుండా ఎంతో చక్కగా ఆరోగ్యవంతుడై యవ్వనవంతుడవుతాడని చెప్పేసరికి ఆమె చక్కగా ఈ వ్రతాన్ని చేసి మంచి యవ్వనవంతుడైనటువంటి ఆ యొక్క భర్తను పొందుతుంది. స్త్రీలు ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులై సకల సౌభాగ్యాలను పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. తెలుగువారి విశిష్ట సాంప్రదాయాల్లో ఎంతో గొప్ప పండుగ అట్ల తద్ది. ఆశ్వయుజ బహుళ తదియ నాడు మహిళలు జరుపుకునేటటువంటి గొప్ప పండుగ ఇది. ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో ఉయ్యాల పండుగని, గోరింటాకు పండుగ అని చెప్పి అంటారు. మరి ఈ రోజున అట్ల తద్దిను కన్నెపిల్లలు జరుపుకోవడం వల్ల మంచి భర్త లభిస్తాడని చెప్పి గొప్ప నమ్మకం. ముత్తైదువులు తమ భర్తలు ఆయురారోగ్యాలతో 10 కాలాల పాటు సుఖంగా, సంతోషంగా ఉండాలని చెప్పి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అందుకే ఈ పండుగ ఎంతో విశేషమైనటువంటి గొప్ప పండుగగా మారింది. మరి ఈ రోజున ఏ కూర వండాలి, ఏ కూర తినాలి అనేటటువంటి విషయాలతో పాటు ఈ యొక్క వ్రత కథ గురించి కూడా తెలుసుకున్నారు కదండీ! ఈ వివరణ మీకు నచ్చితే తప్పకుండా వీడియోకు లైక్ చేసి ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.